రమణమూర్తి గారు, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చూసినా అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ సాధించడమే మా లక్ష్యం అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? అఖండ భారత్ అనేది వాళ్ళ లిటరేచర్ లో గానీ, వాళ్ళ సింబల్స్ లో గానీ, వాళ్ళ ఎంబ్లమ్స్ లో గానీ, వాళ్ళ ప్రజా సంఘాల తాలూకా ఎంబ్లమ్స్ లో గానీ ఇలా పెద్ద కనిపిస్తుంది. వాళ్ళు వేసే ఈ భారతమాత కాషాయ జెండా పట్టుకున్నటువంటి, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, భారతమాత కానే కాదని, ఆమె వెనకాల కూడా ఒక భారతదేశం బొమ్మ కనిపిస్తుంటుంది మనకి. ఇది కూడా అఖండ భారతం అనేది బాగా చెప్పారు. వాళ్ళు అలా పక్కన పెడితే, నా మటుకు నేను అఖండ భారతానికి దాన్ని స్వప్నించేవాడిని, కోరుకునేవాడిని. అఖండ భారత్ను కోరుకుంటారు సంపూర్తిగా. అఖండ భారత్ని కోరుకునే భారతీయుడు ఎవరైనా ఉంటారు అసలు? అఖండ భారత్ని ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. గాంధీజీ కోరుకున్నాడు, నెహ్రూ కోరుకున్నాడు, భగత్ సింగ్ కోరుకున్నాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరుకున్నాడు. ఎవరు కోరుకోలేదు? దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళైనా అఖండ భారత్ కోరుకుంటే, ఆ అఖండ భారత్ అనేటువంటిది పేరులో తప్పి, ప్రచారంలో తప్పి, అఖండ భారత్కి శత్రువే మతతత్వాన్ని నా ఉద్దేశం. అంటే కొంచెం డీటెయిల్ గా వివరిస్తారా దాన్ని? ఇంకొంచెం మనం డీటెయిల్ గా చెప్పాలంటే, దానికి మనం దేశ విభజన ఎట్లా జరిగింది, అసలు దేశం ఎలా చీలిపోయింది, ఆ సమయంలో ఇప్పుడు ఈ అఖండ భారత్ జపం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? మామూలుగా గాంధీజీ మీద లేకపోతే నెహ్రూ గారి మీద ఆర్ఎస్ఎస్ లేకపోతే మతతత్వ శిబిరం అంతా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు క్యాంపైన్ ఏం చేస్తారంటే, దేశ విభజనకు మీరు కారకులు. అవును, గాంధీయే కారణం దేశాన్ని విడగొట్టడానికి, అందుకే నేను చంపానని కూడా గాడ్సే మాట్లాడినట్టు చాలా చెప్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. గాడ్సే మనం వేరేగా వివరంగా మాట్లాడుతుంది. గాడ్సే ఆ మాట అన్నాడు. గాడ్సే తన యొక్క కోర్టు స్టేట్మెంట్ లో తను అడ్డం వచ్చాడు కాబట్టి అఖండ భారతదేశాన్ని చీల్చాడు అనేటువంటిది దురదృష్టం. అంటే ప్రోగ్రెసివ్ పీపుల్ లో కూడా చాలా మంది ఈజీగా మాట్లాడడం అనేది నేను చూశాను. ఎవరు ముస్లిం వాద కవి ఒక ఆయన కవిత్వం రాశాడు. ఇప్పుడు నేను 5 ఏళ్ల క్రితం విజయ విహారంలో దాని మీద విమర్శ చేశాను. ఇది బోడెరెక్ అంటే ఆ శృంగార తార, ఓ పందిలాగా సువర్ రూపమే ఆయన కళ్ళజోడు పెట్టుకుని దేశాల మధ్య రేఖ గీశాడు. చాలా బాధ. నేను అప్పుడు విమర్శ చేసి రాశాను. ఈ చరిత్ర చదువుకుని రాయారు. ఇవాళ కొత్త జనరేషన్ యువతరం చేతిలో అందరికి కూడా దేశ విభజన గాంధీ గారి కారణం, మేము అఖండ భారత్ కోరుకున్నాం అని ఆర్ఎస్ఎస్ నమ్మించడం మొదలుపెట్టి. కాదా ఆర్ఎస్ఎస్ కోరుకోలేదు? అసలు ఇది పూర్తిగా రివర్స్. ఈ దేశ విభజనకి అడ్డుగా చిట్ట చివరి దాకా నిలబడి పోరాడి సమైక్యతను కోరుకున్నటువంటి వ్యక్తులు గాంధీజీ, గఫర్ ఖాన్. వాళ్ళు ఏ రోజు కూడా దాని మీద కాంప్రమైజ్ కావడానికి ఇష్టపడలేదు. దేశ విభజన జరిగింది అంటే ఎలా జరిగింది, ఎక్కడి నుంచి మొదలైంది అంతా కూడా? గాంధీ గారి మీద ముస్లింని అపీజ్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా, అందువల్లే జరిగింది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా చెప్తా ఉన్నారు. దీని లోతుల్లో కూడా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే అసలు ఈ దేశ విభజన కారకులు ఎవరు అని అంటే, లాహోర్ లో 1940 మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ సభలో ద్విజాతి సిద్ధాంతం అనేది ప్రతిపాదించాడు. 2 నేషన్ థియరీ అంటారు ఇంగ్లీష్ లో. ద్విజాతి సిద్ధాంతం అంటే హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి, ఈ ఇద్దరు కూడా ఒక దేశంగా ఉండలేరు. అంటే మన అఖండ భారత్ అనేటువంటి దానికి మొదటి గొడ్డలి వేటో లేకపోతే గడ్డపారతో పడవడం అనేది ద్విజాతి సిద్ధాంతం పొడుస్తుంది. ఇప్పుడు మీరు అఖండ భారతాన్ని కోరుకుంటే మీరు ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. మనం అంతా ఒకటే జాతి. గాంధీ గారు స్వయంగా దీన్ని వ్యతిరేకించాడు. ఏం చిన్న ఇలా మాట్లాడుతున్నావు, నా కొడుకు ముస్లింలో కన్వర్ట్ అయ్యాడు, అప్పుడు అయ్యాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, వేరే కదా. నా కొడుకు ముస్లింలో కన్వర్ట్ అయ్యాడు, ఆయన నేను వేరు వేరు జాతులు అయిపోయావా? మతం వేరు, జాతి వేరు, ఈ రెండింటి ఎందుకు కనిపించేస్తున్నావు నువ్వు? జిన్నా చాలా క్రూయల్ గా హిందువులు సంస్కృతి వేరు, ముస్లింల సంస్కృతి వేరు, హిందువులు వేరే జాతి, ముస్లింలు జాతి, మాకు వేరే దేశం కావాలి, ఇది ఒక దేశంగా ఉండజాలదు అని చెప్పాడు. భ్రాంతికరమైన విషయం ఏంటంటే, దీనికి 3 ఏళ్ల ముందు సావర్కర్ ఇవే మాటలు ఇలాగే చెప్పాడు. హిందూ మహాసభ అధ్యక్ష పదవి స్వీకరించేటప్పుడు అహ్మదాబాద్ లో అనుకుంటారు, అక్కడ సభ జరిగింది. దాంట్లో ఆయన హిందువులు ముస్లింలు వేరు వేరు జాతులు ఈ దేశంలో అని స్పష్టంగా చెప్పాడు. ఏ క్షణాన మనకి భారత జాతి, ఒక దేశం ఉండాలంటే ఒక జాతి ఉండాలి, భారత జాతి మనది, మనం భారతీయులము అని మనం అలా అనుకుంటే ఈ దేశం నిలబడదు. హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అంటే చీలికి తప్పితే ఇంకేం జరుగుతుంది? ఇప్పుడు ఈ మాటలు అటు సావర్కర్ అన్నట్టు ఇటు జిన్నా వీళ్ళిద్దరు ఈ మాటలు అంటే ఇది తప్పు అని తీవ్రంగా ఖండించి దీనికి వ్యతిరేకంగా తమ జీవితాలను అర్పించి పోరాడినటువంటి వ్యక్తుల్లో గాంధీజీ, గఫర్ ఖాన్ ముందుంటారు. ఇప్పుడు జీవితంలో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న గాడ్సే గాంధీ గారిని చంపేశాడు. కారణం ఏంటంటే నువ్వు దేశ విభజన బలపరిచావని చంపాడు అని. ఆయన గాని ఆయన యొక్క హిందూ మహాసభ, ఆయన యొక్క ఆర్ఎస్ఎస్ చెప్పుకున్నాడు. ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థలు తమ జీవితంలో 1925 లో మొదలుపెట్టి 1947 దాకా ఎప్పుడైనా అఖండ భారతం యొక్క ఆశయాన్ని గురించి ఏం పనిచేశారని అడుగుతారు. అసలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా వ్యవహరించి, వాళ్ళొక్కళ్ళే కాదు, అటు ముస్లిం లీగ్ జెండా కూడా బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా వ్యవహరించి దేశ స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించడమే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టి కూర్చున్నారు. ఈ దేశం ఎందుకు చీలిపోయిందని కనుక మనం లిస్ట్ చేసుకుంటే కారణం నిష్పాక్షికంగా సత్య ప్రేమికులుగా నేనేదో మనం లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆర్ఎస్ఎస్ ని మనం విమర్శిస్తున్నాం అంటే నేనేమి ముస్లిం మతాన్ని సమర్థించే వ్యక్తిని కాదు, తీవ్రంగా వ్యతిరేకించాను. అదే విధంగా కాంగ్రెస్ అని వెంటనే కింద కామెంట్లు పెట్టే పెద్దవాళ్ళకి చెప్తున్నాను, బాబు నేను కాంగ్రెస్ అని మీరు రాస్తారు, అది తప్పదు మీరు రాయటం. దాన్ని
ఆ మనుషులకు కాదు, నేను కమ్యూనిస్ట్ కూడా కాదు, నేను సత్యప్రేమికుడు మాత్రమే. నేను స్పష్టంగా ఈ విషయం చెప్తున్నాడు. ఈ దేశం చీలిపోయిందంటే మొట్టమొదటి బాధ్యత నేను ఆర్ఎస్ఎస్ మీద పెట్టట్లేదు. అది కూడా మొట్టమొదటి బాధ్యత ఖచ్చితంగా జిన్నాది ద్విజా సిద్ధాంతం. అది భారతదేశాన్ని చీల్చినటువంటి గడ్డపార. రెండవ నేరం ఎవరి మీద పెట్టాలంటే అసలు ఈ డిజైన్ అంతా బ్రిటిష్ వాళ్ళు, ఈ చేతులు ఇలా ఆడిస్తున్నది బ్రిటిష్ వాళ్ళు. ఒక చెయ్యి ఒక వేలు జిన్నా అయితే మరొక వేలు ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ, మరొక వేరు సంస్థానాలు వాళ్ళ చేతిలో రాయదాలి కాంగ్రెస్ తోటి పోరాడ్డా. అందుచేత దీనికి తెర వెనక నడిపించినటువంటి మొత్తం పెద్దవాళ్ళతో బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించాలనేది వాళ్ళ సిద్ధాంతం. అందుచేత ముస్లిం లీగ్ కి ఆర్ఎస్ఎస్ మీద వాళ్ళు ఎప్పుడు నిషేధం విధించడం కానీ ఏమీ చేయలేదు. అందరి మీద నిషేధాలు ఇచ్చారు, అరెస్టులు చేశారు, వీళ్ళని ఎప్పుడు ఏ బాధలు పెట్టలే. వీళ్ళు ఎప్పుడు పోరాడలేదు, నిరంతరం బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి ముస్లింలు అంతా కూడా, ఎందుకంటే హిందువులు వచ్చేసి మనల్ని డామినేట్ చేస్తారు, మన శత్రువులు బ్రిటిష్ వాళ్ళు కాదు, మన శత్రువులు హిందువులే అని చిన్నపరిచారు. మనం బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, మన శత్రువులు బ్రిటిష్ వాళ్ళు కాదు, మన శత్రువులు ముస్లింలే అని ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ ప్రచారం. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఈ విషయంలో ఏకీభావం, వీళ్ళిద్దరికి మైత్రి, వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. 1946 ఎన్నికలు, మనకి 1937లో ఒకసారి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన చాలా మంది తెలియదు. బ్రిటిష్ ఇండియాలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అందరికీ ఓటు హక్కు లేదు, అందరికీ ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఆ రోజు 37లో, ఆ రోజు 11లో రాష్ట్రాలు, 8 రాష్ట్రాలు డైరెక్ట్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. మిగతా చోట్ల కొంత మేజర్ పార్టీగా వచ్చింది. అది ఒక పెద్ద విజయం, బ్రిటిష్ వాళ్ళని షాక్ తింటారు. జిన్నాకి ఆ రోజు మద్దతు లేదు. కానీ 1946 ఎన్నికలు అంటే స్వాతంత్రానికి ఒక ఏడాది ముందు జరిగిన ఎన్నికల్లో ముస్లిం లీగ్ ఓట్లు పెరిగినాయి. ముస్లిం లీగ్ యొక్క మతతత్వ ప్రచారానికి ముస్లింలు, భారతదేశ ముస్లింస్ లొంగిపోయారు. ఆశ్చర్యం అంటే పాకిస్తాన్ అని ఇప్పుడు మనం చెప్పే చోట్ల 4 రాష్ట్రాలు, అది సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు. ఇది తెలుసుకోవాలి ఈ సబ్జెక్ట్, లేదా పొరపాటు. ఈ 4 రాష్ట్రాలు కూడా ముస్లిం లీగ్ వెనకాల లేవు, యునానిమస్ గా అసలు లేదు. బలూచిస్తాన్ మన దేశంలో లేదు, ఇవాళ కూడా బలూచిస్తాన్ వేరే ఉండి కొట్లాడుతుంది, అది వేరే సంస్థానం, వేరే రాజుగారు ఉండి. సింధ్ లో స్వాతంత్రానికి ముందు కూడా 46% దాకా వచ్చారు వాళ్ళు, అది కూడా చాలా దుర్మార్గాలు, హత్యలు చేసి అక్కడ దాకా వచ్చారు ముస్లిం లీగ్. కానీ పూర్తి మెజార్టీ లేదు, అతుకులు పొంతలాంటి దేశాన్ని చీల్చేంత మెజార్టీ కాదు. పంజాబ్ లో యూనియనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, ముస్లిం లీగ్ లాస్ట్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చింది. కానీ అప్పుడు కూడా అన్ని పార్టీలు కలిపితే ముస్లిం లీగ్ తక్కువ, అధికారం వేరే వాళ్ళు. పంజాబ్ అంటే మన పంజాబ్, వాళ్ళ పంజాబ్ ఇంకా చాలా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రం అప్పట్లో. ఇక మిగిలింది వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్. 98% ముస్లింస్ ఉన్న దగ్గర 1946లో ఈ విషయాన్ని ఈ దేశంలో కుర్రవాళ్ళకి తెలుసుకోవాలి. 98% ముస్లింస్ ఉన్న దగ్గర 1946 ఎన్నికల్లో ఏడాది ముందు ముస్లిం లీగ్ చీత్తుగా డిపాజిట్ లేకుండా ఓడించి గఫార్ ఖాన్ గారి నేతృత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులు సమైక్యత భారతదేశం బలపరిచారు. అంచేత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించారు. దురదృష్టం ఏంటంటే భారతదేశ బ్రిటిష్ ఇండియాలో యూపీలో ఉన్నటువంటి ముస్లింస్, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లింస్, వీళ్ళు ముస్లిం లీగ్. ఇది భారతదేశ విభజనలో చాలా కీలకమైన అంశం. వీళ్ళు ఎందుకు చేస్తారంటే భారతదేశంలో మనకి స్థానం ఉండదు, మనకి అభద్రతకు లోను, మనకి దిక్కు లేదు అనేటువంటి ఒక అపనమ్మకానికి వాడు కాంగ్రెస్ ఇస్తున్న భరోసా సరిపోలేదు. మరొక పక్క 1940లో జిన్నా ఏ క్షణమైతే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రకటించాడు, వీళ్ళ మైత్రి చూడండి. అంటే ముస్లిం జిన్నాకి గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే హిందూ మతం మాది, జిన్నాకి గ్రేటెస్ట్ అత్యంత ప్రియమిత్రులు ఎవరంటే హిందూ మతం మాది. ఎందుకయ్యా అంటే ఆయన ద్విజాతి సిద్ధాంతం పెట్టంగానే అటు అబుల్ కలాం ఆజాద్ గాని, గాంధీ గాని ఇదెక్కడ దుర్మార్గం, ఇదెక్కడ అన్యాయం, ఇది తప్పిది ఈ సిద్ధాంతం అని ఖండించారు. సావర్కర్ నేను ఒప్పుకుంటాను, నిజమే, హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి. సావర్కర్ సిద్ధాంతంతో వాడు ఉన్నాడు. సావర్కర్ సమైక్య భారతదేశంతో ఉండడానికి ప్రూవ్ చేయాలి. సావర్కర్ ఆర్ఎస్ఎస్ లేదంటే చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం అంటే ఆ రోజు హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్నటువంటి సంబంధం ఇటువంటి సంబంధం. హెడ్గేవార్ గారు చాలా సార్లు హిందూ మహాసభ నాయకుడు ఉన్నాడు. హిందూ మహాసభలోనే గాడ్సేను వీళ్ళు ఇద్దరు కూడా అటు హిందూ మహాసభ ఇటు ఆర్ఎస్ఎస్ కి పనిచేశారు. అంచేత వీళ్ళ సంబంధం ఈ విధంగా. అంటే ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ చూస్తే మనకు కొంత అర్థం. ఎవరైనా కూర్చొని బీజేపీ వేరంటే ఆర్ఎస్ఎస్ వేరంటే అనగలుగుతారా? బుద్ధుని అడిగితే నిష్పాక్షిక పరిశీలన కూడా ఎవరు అనలేదు. అది గ్రౌండ్ రియాలిటీ. టెక్నికల్ గా చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ మాకే సంబంధం బీజేపీతో అనొచ్చు, బీజేపీ మాకే సంబంధం ఆర్ఎస్ఎస్ ఎప్పుడు అంటుంది. కానీ వాస్తవం అయితే ఈ ఆర్ఎస్ఎస్ ని అనేది నియంత్రిస్తుంది అనేది మామూలుగా బీజేపీని కంట్రోల్ చేస్తుంది. బీజేపీ పొలిటికల్ ఫ్రంట్ ఆర్ఎస్ఎస్ అనేది మామూలుగా అందరికి అర్థమయ్యే విషయం. అదే విధంగా ఆ రోజు హిందూ మహాసభ ఖచ్చితంగా పొలిటికల్ ఫ్రంటే. అదే విధంగా సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటులో సావర్కర్ రాసినటువంటి హిందుత్వ అనేటువంటిది కూడా ఉంది. సావర్కర్ హిందుత్వ సిద్ధాంతం గురించి మనం తెలుసుకోవాలి. చాలా మంది తెలియదు విషయం. ఆయన ఏం చెప్పాడు, హిందూ కావాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాడు. హిందూ కావాలంటే అతని యొక్క హిందూ అంటే ఈ దేశంలో ఉండడానికి అందరూ హిందువులు అని, పుణ్యభూమి అతని యొక్క మాతృభూమి, ఈ రెండు కూడా పితృభూమి, ఈ రెండు కూడా ఒకటే అయి ఉండాలి అని. పుణ్యభూమి అంటే ముస్లింలు కరెక్ట్ గా మనం కత్తిరిలో పెట్టామని ఆయన ఉద్దేశం. ముస్లింస్ పాపం మా పుణ్యభూమి అంటే మక్కా మదీనా అని చెప్తారు. క్రైస్తవులు జెరూసలేం అని చెప్తారు. యువర్ అవుట్. నీ మాతృభూమి ఇదైనప్పటికీ కూడా నీ పుణ్యభూమి అది కాదు కాబట్టి నువ్వు ఈ దేశంలో హిందువు కాదు, ఈ దేశం హిందూ రాష్ట్రం ఏర్పడాలి, నీకు సరైనటువంటి పౌర హక్కులు ఉండడానికి వీల్లేదు అనేది ఆయన. కరెక్ట్ గా గోల్వాల్కర్ కూడా ఇదే టోన్ లో మాట్లాడుతూ, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న వీఆర్ అవర్ నేషనల్ హుడ్ లో మైనారిటీలకు హక్కులు ఉండడానికి వీల్లేదు, మైనారిటీలకి 3వ తరగతి పౌరులుగా హిందువుల్ని భజన చేస్తూ హిందూ సంస్కృతిని పొగుడుతూ నేను పుస్తకం చూపించి మాట్లాడాను లాస్ట్ టైం. ఈ విధంగా ఉండాలి తప్పితే వేరే లేదు అని చెప్పాడు. నేను అడుగుతున్నాను,
ఒక 4 అన్నదమ్ములు విడిపోయి ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లలతో సహా దూరం దూరం. ఉమ్మడి కుటుంబంగా వాళ్ళ కలపాలి ఎవరు అంటే అనుకోండి. కుటుంబాల నుంచి ఉమ్మడి కుటుంబాలు అడ్వైజబుల్ నేను అనుకోను, కానీ దేశాన్ని ఊరికే పోలికి చెప్తున్నాను నేను. ఈ 4 దగ్గరికి వెళ్ళి, బాబు నీకు ఒక బెడ్రూమ్ ఇస్తాము, నీకు కూడా బెడ్రూమ్ ఇస్తాం, మీ పిల్లలు చదువుకోవడానికి రాత్రి లైట్లు వేస్తారు, మీ భార్యలు అందరూ కూడా సమానంగానే పనిచేయాల్సి వస్తుంది, ఈ ఇల్లు సమానంగా ఉంచుకుంటే మనం ఉమ్మడిగా ఉంటాం అని చెప్తే వస్తారా? అలా కాకుండా పెద్దన్నయ్య గారు బెడ్రూమ్ ఉంటుంది, మీరంతా వరండాలో పడుకోవాలి, పెద్దన్నయ్య గారు లేచినప్పుడు ఆయన బాత్రూమ్ పడుకున్న తర్వాత మీకు అదృష్టం పాటు పడుకోలేకపోతే బయటకు వెళ్ళిపోవాలి, మీ పిల్లలు మాత్రం వరండాలో చదువుకోవాలి, లైట్లు ఉంటే లేకపోతే లేదు, మనం కలిసే ఉండాలి అని చెప్తే ఒక్కడనే వస్తాడని అడుగుతాను. ఎగ్జాక్ట్ గా సావర్కర్ చెప్పేది, గోల్వాల్కర్ చెప్పేది ఇదే. మీకు పౌర హక్కులు ఏవో, మీరు వేరే జాతి, మేము వేరే జాతి, కనీసం జిల్లాకు నిజాయితీ ఉంది, మాకు వేరే పాకిస్తాన్ కావాలి, మేము అక్కడే పెట్టుకుంటాం, మేము మీకు హక్కులు ఇవ్వం అని లా ఇలాహీ ఇల్లల్లా పాకిస్తాన్ కా మతలబ్ క్యా లా ఇలాహీ ఇల్లల్లా రోడ్డు మీద స్లోగన్లు ఇచ్చారు. ఆ పాకిస్తాన్ లాస్ట్ మినిట్ డిఫైన్ చేయకుండా ఉంచాడు జన దుర్మార్గుడు తెలియనాడు. అంటే ఓ ముస్లింస్ ఎందుకు మనం లా ఇలాహీ ఇల్లల్లా అనేది వాళ్ళ కలిమలో ముఖ్యమైనటువంటి నినాదం. మన మతంలో ఉంటే మనం అనుకూలించాలని దృక్పథంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా హిందూ కావాలంటే నువ్వు ఆర్ఎస్ఎస్ ని బలపరచాలి, నువ్వు హిందూ కాదు లేకపోతే ఇది హిందూది, ఇది దేశభక్తులది అనేటువంటి అభిప్రాయాలు ఇక్కడ చేస్తున్నారు. ఈ